కల్వరి టెంపుల్ గుడివాడలో గడిచిన ఆదివారం దేవునికి మహిమకరంగాను అనేక వేల మందికి ఆశీర్వాదకరంగాను జరిగిన కృతజ్ఞత ఆరాధన. అనేక వేల మందిగా తరలి వచ్చిన ఆత్మీయులు అద్భుతమైన స్తుతి ఆరాధనతో దేవుని మహిమపరిచిన ప్రజలు దేవుణ్ణి కాదనుకొని, దేవుణ్ణి కాళ్ళదండి, దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసి, దేవుడికి ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మను, పరిశుద్ధమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి పాపం చేయడానికి పరుగులు తీస్తున్నట్లయితే నువ్వు వెళుతున్న మార్గంలో బహు ప్రమాదము దాగి ఉంది. ఈ వాక్యం విని నా జీవితం, నా బ్రతుకు, నా తలంపులు, నా ఆలోచన అన్నీ మారిపోయినాయి. సతీష్ కుమార్ గారు వాక్యం విన్నాకే నా బ్రతుకు మారిందయ్యా. నా పేరు ఫాతిమా. నా జీవితం మారిపోయింది, నా బతుకు, నా తలం అన్నీ మారిపోయినాయి. ఆయనకు వందనాలు. సతీష్ కుమార్ అంతకంటే వందనాలు. డాక్టర్ సతీష్ కుమార్ గారి మేము చాలా ఆత్మీయంగా బాగా బలపడుతున్నాము. ఈ చర్చికి వచ్చిన తర్వాత మేము ఆత్మీయంగాను, ఆర్థికంగాను అన్ని విషయాల్లో బాగా బలపడ్డామండి. అయ్యగారు వాక్యం చెప్తుంటే సూటిగా మాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అనిపించింది మాకు ఎంతగానో. మేము మా ఆత్మీయ జీవితంలో ఈ మందిరంకి వచ్చి ఎంతగానో బలపడ్డాము. మీరు కూడా తప్పగా ఈ మందిరంకి వచ్చి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బలపడతారని మేము కోరుచున్నాము.